అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణించిన కెమికల్ ఇంజనీర్ చల్లపల్లి హారిక మృతదేహం కాకినాడలోని తన ఇంటికి చేరింది. హారిక మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాఖీ పండుగ కోసం ఊరికి వచ్చి సోదరుడికి రాఖీ కట్టి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన చల్లపల్లి హారిక ఇప్పుడు విగత జీవిగా కనిపించటంతో గుండె లవిసేలా రోదిస్తున్నారు. వారిని చూస్తే ఎవరికైనా కంటతడి ఆగదు. చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తూ వచ్చిన హారిక ఇలా 22 ఏళ్లకే తనువు చాలించటం స్థానికులను సైతం కలిచివేస్తోంది. మృత్యువు అది ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఊహించటం కష్టం. పట్టిక పేదరికంలో మగ్గుతున్న వాడైనా, ఐశ్వర్యంతో తులతూగుతున్న కోటీశ్వరుడైనా మరణం నుంచి తప్పించుకోవటం అసాధ్యం. అయితే ఆ మృత్యుదేవతకు కూడా మనసంటూ ఉంటే దానికి సైతం కన్నీళ్లు తెప్పించే ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. ఆగిపోయిన ప్రతి గుండె వెనుక, గాయపడిన ప్రతి మనిషి వెనుక కదిలిస్తే కన్నీళ్లు తెప్పించే కథలెన్నో. అలాంటిదే చల్లపల్లి హారిక కథ. కాకినాడ పట్టణంలోని సౌజన్య నగర్కి చెందిన ఈశ్వర్రావు, అన్నపూర్ణ దంపతుల కుమార్తె చల్లపల్లి హారిక. తండ్రి ఈశ్వర్రావు తాపీ మేస్త్రిగా పనిచేస్తూనే కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. అయితే విధి చిన్నచూపు చూసి 5 ఏళ్ల కిందటే ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఈశ్వర్రావు 5 ఏళ్ల కిందట చనిపోయారు. తోడుగా ఉంటాననుకునే అన్నయ్య చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దీంతో తల్లి, నానమ్మతో కలిసి ఉంటోంది హారిక. కష్టపడి చదవటంతో ఇడుపులపాయ IIITలో సీట్ వచ్చింది. అక్కడే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఏడాది కిందటే అచ్యుతాపురంలోని ఎసెన్షియా కంపెనీలో ఉద్యోగంలో చేరింది. దీంతో తమ కష్టాలు ఇక తీరినట్టేనని ఆ కుటుంబం భావించింది. మగదిక్కు లేకపోయినా తమ కుటుంబానికి తమ కూతురే ఆధారంగా ఉంటుందని ఆ తల్లి, నానమ్మ సంబరపడ్డారు. అయితే ఎసెన్షియా కంపెనీలో పనిచేస్తున్న హారిక ఇటీవలే కాకినాడ వచ్చారు. రాఖీ పండుగ కావటంతో పాటు ఓ పోటీ పరీక్ష రాసేందుకు ఆదివారం కాకినాడ వచ్చింది. కుటుంబ సభ్యులకు రాఖీలు కట్టి సంతోషంగా గడిపింది. మరో రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుదామనే ఉద్దేశంతో బుధవారం కూడా సెలవు పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే యాజమాన్యం అంగీకరించకపోవడంతో వేకువజామునే బస్సులో అచ్యుతాపురం చేరుకుంది. ఎసెన్షియా కంపెనీలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో హారిక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహం కాకినాడకు చేరుకోగా కుటుంబ సభ్యుల రోదనతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఒక్కరోజు ఆగి ఉంటే తమ హారిక తమకు దక్కేదన్న వారి ఆక్రందన అక్కడి వారిని కన్నీరు తెప్పిస్తోంది.